బ్రో నా పేరు కిరణ్ వీర. నేను హ్మ్. గుంటూరు మాది. నేను ఓకే. లైక్ బీటెక్ చేస్తున్నాను. నేను హ్మ్. నార్థన్ అరిజోనా యూనివర్సిటీకి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఓకే. నేను మాస్టర్స్ పోవాలని చెప్పేసి 1 year బ్యాక్ ప్లాన్ చేస్తున్నాను, లైక్ 23 హ్మ్. ఫాల్ నుండి. ఓకే. ఓకే. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని నేను ఆల్రెడీ చూసిన బ్రో. నేను చాలా 8 months బ్యాక్ నువ్వు స్టార్టింగ్ లో వీడియోస్ చేసేటప్పుడు నీ ఛానల్ ఫాలో అయ్యాను. ఓకే. ఓకే. అండ్ నేను చాలా మంది ఛానల్స్ చూస్తాను అనమాట. అండ్ యాక్చువల్లీ అవును. నేను కానీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామని చెప్పి అనుకున్నా. నా వీసా కనుక అప్రూవ్ అయ్యి ఉంటే. అండ్ వీసా ఓకే. రిజెక్ట్ అయిన తర్వాత నేను లాట్ ఆఫ్ గ్రూప్స్ లో ఉన్నాను అనమాట. యూట్యూబ్, ఈ వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ హ్మ్. కానీ. సో నాకు చాలా లైక్ పీపుల్ పర్స్పెక్టివ్స్ అర్థమైనాయి నాకు. నేను 1 year నుండి చాలా రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. లైక్ ఎక్కడ ఐ మీన్ కాన్సులేట్స్ గురించి కాదు కానీ, లైక్ వీసా గురించి కానీ, యుఎస్ గురించి కానీ, లైక్ అసలు యుఎస్ వీసా అసలు ఎట్లా వస్తుంది అన్న పాయింట్ కానీ చాలా రీసెర్చ్ చేస్తున్నాను. ఓకే. సో ఓకే. పాయింట్ చేసుకుంటే నేను ఢిల్లీ పెట్టుకోవడానికి రీజన్ వచ్చేటప్పటికి, లైక్ ఢిల్లీలో కొంచెం మంచి అప్రూవల్స్ ఉంటాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటది కదా. సో హ్మ్. దాని అవును. వల్ల నేను ఢిల్లీ చూస్ చేసుకున్నాను అనమాట. ఓకే. అండ్ ఓకే, అండ్ నాకు మోటివేట్ అయింది ఢిల్లీ పోయి రావడానికి, అక్కడ హోటల్లో ఉండడానికి. లైక్ నేను ఢిల్లీ చూస్ చేసుకోవడానికి రీజన్ వచ్చేటప్పటికి, లైక్ ఢిల్లీలో అప్రూవల్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ కంపేర్ హ్మ్. టు అదర్ కాన్సులేట్స్ ఢిల్లీ యాహ్! న్యూట్రల్ పెద్ద ఉంటుంది అనమాట. కన్సులేట్ కాబట్టి మనకి సో ఛాన్సెస్ ఉంటాయి. మనకి పెద్ద కాన్సులేట్ అండ్ మనకి న్యూట్రల్ ఉంటది. సో హ్మ్. అప్రూవల్స్ రిజెక్షన్ రేట్ వచ్చేటప్పటికి మనకి ఈక్వల్ ఉంటది. అండ్ అవును. లాస్ట్ ఇయర్ కానీ స్ప్రింగ్ కానీ కంపేర్ చేసుకుంటే చెన్నైలో స్టార్టింగ్ కాస్త లైక్ ఒక 10-15 days చెన్నైలో అప్రూవల్స్ ఎక్కువ ఉండేవి. అవునవును. అండ్ రెస్ట్ ఆఫ్ ది డేస్ వచ్చేటప్పటికి మనకి చాలా రిజెక్షన్స్ ఉండేవి. అండ్ అవును. కలకత్తా అసలు తీసేయాలి. అసలు కలకత్తా కాన్సులేట్ వన్ ఆఫ్ ది వర్స్ట్ కాన్సులేట్ అది. అసలు ఓకే. అసలు ఉండదు అనమాట. దాని గురించి మీకు హైప్ ఉండదు, ఇన్ఫర్మేషన్ యాహ్! ఉండదు, అవును. ఏముండదు. అవును. ఏం సేమ్ లేదసలకి. ముంబై. సేమ్ ముంబై కూడా సేమ్. మన హుహు. ముంబై చాలా తక్కువ పోతారు బికాస్ అప్రూవల్స్ ఉండవు అని చెప్పి. మన హ్మ్. వాళ్ళు చూస్ చేసుకునేది వచ్చేటప్పటికి హైదరాబాద్, ఢిల్లీ. ఈ రెండు అంతే. చాలా మంది చూస్ కరెక్ట్. చేసుకుంటారు. అది ఫస్ట్ హ్మ్. పాయింట్. నేను అందుకే ఢిల్లీ చూస్ చేసుకున్నాను. లైక్ ఓకే. హైదరాబాద్ ఆప్షన్ ఉంది, బట్ రిస్క్ ఎందుకు, ఫస్ట్ అటెంప్ట్ లోనే అయిపోవాలన్న పాయింట్ లో ఢిల్లీ హ్మ్. చూస్ చేసుకున్నాను. అండ్ ఓకే. మనకి ఏ కాన్సులేట్ ప్రెసెంట్ 2024 ఫాల్ కి చూసుకుంటే, నేను హ్మ్. చాలా వాట్సాప్ గ్రూప్స్ లో, చాలా టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఉన్నాను, వాట్సాప్ గ్రూప్స్ లో ఉన్నాను. హ్మ్. నాకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్ తప్ప ఎవరు బయటికి రావట్లేదు. ఆఫ్ కోర్స్ నేను కానీ నాకు రిజెక్ట్ అయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ నేను ఏ గ్రూప్ లో పోస్ట్ చేయలేదు. ఓకే. 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 ఎక్కడ ఇప్పుడు చాలా మంది మిస్కన్సెప్షన్ లో ఉన్నారు. ఢిల్లీలో గనక నీకు రిజెక్ట్ అయిందంటే అయ్యో నువ్వు వర్స్ట్ ఫెలో అని చెప్పి, నీకు మాట్లాడడం రాలేదు, నువ్వు ఢిల్లీ అసలు లిటరల్లీ 90% యాక్సెప్ట్ అవుతున్నాయి, 100లో పోతే 95 మందికి యాక్సెప్ట్ అవుతుంది, యాడ్ అవుతుంది. ఏ కాన్సులేట్ లాగా నాకు ఉండదు. ఓకే. కాదు. సో అవును. మ్యాక్స్ కరెక్టే. పీపుల్ అదే అన్నారు, లైక్ ముంబై కానీ ఢిల్లీ కానీ నీకు రిజెక్ట్ అయిందంటే యో వర్స్ట్ ఫెలో నువ్వు. ఆ పాయింట్ చెప్తున్నారు. లైక్ అది అది మాత్రం పక్కా ఫ్రాడ్ బ్రో. నేను లేదు. చెప్తున్నాను కదా. అస్సలు నమ్మొద్దండి. సేమ్ మా ఎవరు నార్థన్ నమ్మొద్దండి. అరిజోనా పీపులే 5 people వెళ్ళినారు. ఓకే. మా నార్థన్ అరిజోనా పీపులే 5 people హైదరాబాద్ లో యాక్సెప్ట్ అయింది. ఓకే. 5 గురికి. హ్మ్. వాళ్ళకి ఏం అడగలే. లైక్ అడగలే అంటే లైక్ కైండ్ ఆఫ్ సమ్ బేసిక్ క్వశ్చన్స్ అంతే. లైక్ విచ్ అంతే. అంతే. యూనివర్సిటీ కానీ, లైక్ ఓకే. ఫండింగ్ కానీ, ఎందుకు హ్మ్. వెళ్తున్నావు, లైక్ వై మాస్టర్స్ కానీ, లైక్ సమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ జావా, రాండమ్ క్వెషన్స్. పైథాన్, హ్మ్. సమ్ బేసిక్ డెఫినేషన్స్ మన వాళ్ళు చెప్తారు కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి. కైండ్ ఓకే. ఆఫ్ ఆ ఆన్సర్లకి మన వాళ్ళకి అయిపోయింది అనమాట. 5 members హ్మ్. నాకు తెలిసిన వాళ్ళకి ఓకే. హైదరాబాద్ కాన్సులేట్ లోనే. అవునులే యా. బ్రో. సో రిజెక్షన్స్ అప్రూవల్స్ అనేవి కామన్, బట్ ఈసారి వచ్చేటప్పటికి హైదరాబాద్ కాన్సులేట్ లో రష్ అనేది ఎక్కువ అయిపోయింది. నీకు తెలిసే ఉంటది కదా, లైక్ నువ్వు వెళ్ళినావు కదా బ్రో. ఎక్కువ స్లాట్స్ కూడా సో వదలడం పక్కా హైదరాబాద్ రష్ అనేది వదిలారు. ఎక్కువైపోయి దాని వల్ల రిజెక్షన్స్ ఎక్కువ కనిపిస్తుంది. లైక్ నా ఎక్స్పీరియన్స్ కిందకి వచ్చేస్తే నాకు ఢిల్లీలో హ్మ్. లైక్ కాన్సులేట్ వచ్చినారు, లైక్ మోడరేట్ పీపులే వచ్చారు. ఓకే. అండ్ నేనైతే చాలా కాన్ఫిడెంట్ ఉండే బ్రో. హ్మ్. బికాస్ మనకి ప్రొఫైల్ పక్కన పెట్టేసుకుని మాట్లాడతాం కదా. లైక్ అంతే మనం కదా! కన్వర్సేషన్ కింద మెయింటైన్ చేయాలి వీసా ఇంటర్వ్యూ. సో అవునవును. మనం మెమరైజ్డ్ ఆన్సర్లు ఏం అక్కర్లేదు. కైండ్ ఆఫ్ అవును. టెంప్లెట్ ఉంటది మనకి. ఇప్పుడు యూనివర్సిటీ అంటే టెంప్లెట్ ఉంటది కదా మనకి. లైక్ హ్మ్. హ్మ్. రీసెర్చ్ కానీ కరిక్యులర్ అంతా కైండ్ ఆఫ్ టెంప్లెట్ యూజ్ చేసుకొని మాట్లాడేద్దాం. హ్మ్. సో మనకి ఇంగ్లీష్ వచ్చు, చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్న యాహ్! తర్వాత ఎందుకు భయపడాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో లైక్ కాన్ఫిడెంట్ గానే నేను, నాకు యాక్చువల్లీ స్వెట్టింగ్ ఎక్కువ అనమాట నాకు. ఓకే. ఓకే. అలాంటిది ఇంటర్వ్యూ నేను ఎప్పుడంటే నాకు 8:50కి నా స్లాట్, ఎయిట్ ఓ హ్మ్. క్లాక్ కి నాకు లోపలికి పంపిస్తారు. నాకు 8-8:10 కి లోపలికి పంపిస్తే 9-10 కల్లా బయటకు వచ్చేసా 1 hour. ఓకే. లైక్ ఢిల్లీలో ఆ రోజు ఎన్ని కౌంటర్స్ ఓపెన్ అయ్యిండే బ్రో? మంచిగానే ఓపెన్ అయ్యిందా? లేకపోతే తక్కువ ఉన్నాయా కౌంటర్స్? 7 నుండి స్టార్ట్. 7, 8, 9, 10, 11, 12. హ్మ్. ఇక ఒక 10 కౌంటర్స్, 12 కౌంటర్స్ అయితే ఓపెన్ అయి ఉంటాయి. అండ్ ఓకే. ఢిల్లీలో లైక్ మోస్ట్ డేంజరస్ నైజీరియన్ లేడీ అంటారు కదా, ఆమె అయితే లేదు ఆ టైంలో. నాది ఓకే. మార్నింగ్ 8 o'clock స్లాట్.
ఓకే. ఆమె అంట లైక్ మా వాళ్ళు చూసి చెప్పారు, మా చెల్లి ఉంది బయట, తను హ్మ్. చూసి చెప్పింది లైక్ 9:30 ఆ టైంకి ఆమె లోపలికి పోయిందంట. సో నా ఓకే. తర్వాత ఆమె నైజీరియా అని పేరు, నాకు హ్మ్. ఇంటర్వ్యూ హ్మ్. చేసింది అమెరికా నాకు. లైక్ ఆమె కొంచెం ఓకే. చెబ్బీ ఉంది. ఫొటోస్ లో నెంబర్ 2 ఫోటో, లైక్ ఫోటో సర్కిల్ డే ఉంటది కదా, చాలా అవునవును. చిల్ అంట ఆమె. చాలా చిల్, ఓకే. అందరికి అప్రూవల్ చేస్తున్న పాయింట్ లో ఉంది. నేను హ్మ్. కాన్సులేట్ వెళ్ళిన దగ్గర నుండి లైక్ నేను చాలా చిల్ ఉండే, పాటలు పాడుకుంటున్నాను. నేను నా నేను గూడా అంతే పనిలో బ్రో. నేను లైక్ లైక్ బ్రీత్ ఇన్ పోయినా బ్రీత్ నా అవుట్ ఏదో పాటలు పాడుకుంటున్నాను. మైండ్‌లో సాంగ్స్ పాడుకుంటా కూర్చున్నా, పోతే క్వెషన్ అడిగింది యా రిజెక్ట్ అయిపోయింది. బ్రో, నాది అదే బ్రో, లైక్ లిటరల్లీ ఎట్లా అంటే నేను బయట నన్ను మోటివేట్ చేస్తాను అనమాట. ఓకే. సీరియస్ నేను లైక్ ఎట్లా అంటే, బ్రో ఏం కాదులే బ్రో, అయిపోద్ది వీసా, మనం కన్వర్సేషన్ కైండ్ ఆఫ్ కన్వర్సేషన్ మెయింటైన్ చేస్తాం. యాహ్! యాహ్! అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తాము. హ్మ్. ఇంకేం అడుగుతారు మనల్ని, మన సబ్జెక్ట్ రిలేటెడ్ కంప్యూటర్ సైన్స్ నాది కానీ, అంతే. ఏం హ్మ్. అడుగుతారు, పైథాన్, జావా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎవ్రీథింగ్ నీకు తెలిసింది అంతే. కొట్టి చెప్పు. యా అంతే. అట్లా ఏసేసేవో అన్న పాయింట్లను చెప్తున్నాను. అందరికి మంచిగా చెప్పుకొని వచ్చి లైక్ నా దగ్గర పడేలాగా వెళ్ళాను. అండ్ 7th కౌంటర్ బ్రో, ఒక ఆయన ఉంటాడు లైక్ హీరో లెక్క ఉన్నాడు ఆయన. ఆయన ఓకే. అండ్ 11th కౌంటర్ చాలా అప్రూవల్స్ అవుతున్నాయి అనమాట. ఓకే. నేను సైడ్ గా చూడలే, కౌంటర్ సైడ్ గా చూడలే, బికాస్ టెన్షన్ వచ్చేస్తుంది కదా. సో మాకు ఎట్లా అంటే ఢిల్లీలో మనకి కౌంటర్ షిఫ్ట్ అవడానికి ఆప్షన్ లేదు. ముగ్గురు ముగ్గురే ఓకే. కౌంటర్, పక్కన హ్మ్. బండ గ్యాప్ ఉంటది అనమాట. సో ఓకే. ముగ్గురు ముగ్గురే కౌంటర్ కి వచ్చేటప్పటికి, గ్యాప్ నువ్వు హ్మ్. షిఫ్ట్ చేస్తే పక్కన కనపడిపోద్ది కౌన్సిలర్ కి, కనిపించేస్తది. అదే ఓకే. వీసా ఓకే. ఇంటర్వ్యూ. సో హ్మ్. అందుకని చెప్పి చేంజ్ అవడానికి ఛాన్స్ లేదు. సో మన ఇంకా ఫేట్ ఇంకా అది ఎక్కడికైనా పోతుంది. నేను చూసా 12th కౌంటర్ లో ఆ లేడీ చాలా మందికి పాస్పోర్ట్స్ ఇచ్చి పంపించేస్తుంది. గుడ్ మార్నింగ్ ఓకే. చెప్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. తెలిసిందే కదా, వాళ్ళ మాటలు మనకి యాహ్! వినపడవు. వాళ్ళ బట్ వాళ్ళ మన దాంట్లో స్టూడెంట్స్ ఉంటారు. మనం గట్టి గట్టిగా మాట్లాడతాం కదా. సో అవునవును. చాలా మంది గుడ్ మార్నింగ్ అన్నా కానీ ఆమె రెస్పాండ్ అవ్వట్లేదు. 7 అండ్ ఓకే. 11 ఆ రోజు చాలా అప్రూవల్స్ ఉన్నాయి. 12, హ్మ్. 13 సమ్ కైండ్ ఆఫ్ రిజెక్షన్స్ ఉన్నాయి. 20, 18, 20 అవి నాకు కనిపించలేదు. నేను ఓకే. పట్టించుకోకుండా లైక్ నాలో నేను పాటలు పాడుకుంటూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ లైక్ అట్లా ఇట్లా పోయినాను అనమాట. నేను క్వశ్చన్స్ కూడా వెళ్ళలే, ఎవడు లైక్ కౌంటర్స్ లో అడుగుతుంటే వాళ్ళు ఆన్సర్స్ చెప్తుంటారు కదా అట్లా. హ్మ్. అండ్ హ్మ్. అట్లా చిల్లుండి పోయినాను. నా ముందల B1 వీసా అనమాట, నాకు 12th కౌంటర్ కి పంపించారు. లైన్ ఉంది, లైన్ ఓకే. తెలిసిందే కదా, లో ఉంది ఢిల్లీలో లైన్. నా టైం ఓకే. వచ్చేటప్పటికి నన్ను 12th కౌంటర్ కి పంపించారు. అనుకున్నా ఓకే హ్మ్. ఇట్స్ ఫైన్, పర్లేదు, రిజెక్ట్ చేస్తాం, మనం మాట్లాడతాం, ఐ కెన్ టాక్, అంతే. పర్లేదు, అంతే. ఏదో ఒకటి అంతే. అంతే. మాట్లాడిద్దాం. మా అడిగిన బ్రో దానికన్నా నా సిమిలర్ సిట్యుయేషన్ ముందల ఉంది బ్రో B1 నీది గూడా. వీసా. మీది నాకు సిమిలర్‌గా ఉంది సిట్యుయేషన్. నా ముందల B1 వీసా, ఐ మీన్ విజిటర్ B1 కదా, ఆ! విజిటర్ వీసా. ఆయన కూడా తెలుగు ఆయన. వెళ్ళిన ఓకే. వెంటనే నాకు గుడ్ లక్ చెప్పాడు. లైక్ మేము మాట్లాడుకున్నాం, మీరు ఎక్కడికి వెళ్తున్నా, లైక్ యూఎస్ కి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అని మేము ఇద్దరం మాట్లాడుకున్నాం అని హ్మ్. చెప్పాడు. ఆయన దగ్గర లిటరలీ 10 minutes అయింది బ్రో ఆయనకి. నాకు ఓకే. 10 minutes ఆయన ఇంటర్వ్యూ చేసింది. లైక్ ఆయన హుహు. డాక్యుమెంట్స్ చెక్ చేయడం కానీ, ఆయన దగ్గర కొంచెం స్టఫ్ అయింది. హ్మ్. సో 10 minutes చేసింది. చాలా ఐ మీన్ అరిచింది అనమాట ఆయన మీద. కొంచెం ఓకే. కైండ్ ఆఫ్ కోపం లాగా వచ్చింది ఆమెకి. ఆమె అప్పటికే రూడ్ ఉంది. సో హుహు. అట్లా ఉండేటప్పటికి నేను అనుకున్నా ఓకే ఐదర్ నాది లైక్ మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంటది కదా. నాకు అంతే. మాత్రం ఎక్కువసేపు అడగదు, టెక్నికల్ క్వశ్చన్స్ అడగదు, బికాస్ నా ముందర 10 minutes అయినప్పుడు నాకు ఎంత అవుతుంది, అవునవును. మహా అయితే 30 seconds 1 minute లో వేసేస్తారు. సో హ్మ్. హ్మ్. ఎస్ఆర్ నో అయిపోద్ది. సో బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ ఇద్దాం అనుకున్నాను. నా అంతే. టర్న్ అంతే. వచ్చింది. హ్యాండ్ గెస్చర్ ఓకే. చేసింది ముందుకు రమ్మని, వెళ్ళాను, గుడ్ మార్నింగ్ చెప్పే, రెస్పాన్స్ లేదు. ఓకే. వెళ్ళిన వెంటనే లైక్ I-20 అడిగింది అనమాట. ఆమె నా DS-160 కూడా చూడలే, ల్యాప్ ఐ మీన్ కంప్యూటర్ సైడ్ హ్మ్. అసలు చూడలే. అలా ఓకే. I-20 తీసుకొని లైక్ మనం చిన్నప్పుడు లైన్ టు లైన్ చదువుతాం కదా పేజ్ కి, అట్లా నా I-20 నా పైన నుండి విచ్ యూనివర్సిటీ, నార్థన్ అరిజోనా యూనివర్సిటీ అడ్రస్ లైన్ టు లైన్ ఏలు పెట్టి ఇట్లా ఇట్లా చూస్తుంది. పాస్పోర్ట్ అడిగింది. కింద ఓకే. ఉంటది కదా మనం పాస్పోర్ట్ ఇచ్చేది, ఆడ పెట్టినాను హ్మ్. అనమాట. ఆమె హ్మ్. టచ్ కూడా చేయలే పాస్పోర్ట్. ఓకే. ఇలాగానే కోర్స్ దగ్గరికి వచ్చి లైక్ చూసి విచ్ కోర్స్ యు ఆర్ గోయింగ్ టు అనింది. చెప్పాను హ్మ్. ఐఎమ్ గోయింగ్ టు కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి. లైక్ ఓకే కంప్యూటర్ సైన్స్, ఆర్ యూ ఫెమిలియర్ విత్ కంప్యూటర్ సైన్స్ అండ్ పైథాన్ సబ్జెక్ట్స్ అంటే, ఎస్ మేడం ఐఎమ్ ఫెమిలియర్, ఐ హావ్ డన్ మై బ్యాచులర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అన్నాను. హ్మ్. స్టాప్ చేసింది. ఫండింగ్ అడిగింది. అనుకున్నా ఓకే. ఓకే నేను ఎగ్జాక్ట్ 1 minute ఇస్తుంది. ఫండింగ్ అడిగేటప్పటికి డన్ అయిపోయింది నా వీసా ఇంటర్వ్యూ. హ్మ్. యాక్సెప్ట్ అని చెప్పి అనుకొని లైక్ సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోను XX. తర్వాత హ్మ్. మా మదర్ ఐ మీన్ స్పాన్సర్ అని చెప్పి అనేటప్పుడు స్టాప్ చేసింది. ఓకే. చూస్తుంది, నాకు $11,000 స్కాలర్షిప్ వచ్చింది. ఓకే. అండ్ ఓకే. జనరల్ స్కాలర్షిప్, అది పెద్ద ఇష్టం లేదు, అంత హ్మ్. స్కాలర్షిప్ అదే చూస్తుంది ఆమె. ఆ ఫండింగ్ దగ్గరికి రాగానే నన్ను ఫండింగ్ అడిగింది $11,000. అయ్యో చెప్దాం అనుకున్నాను. ఓకే. స్కాలర్షిప్ ఐ మీన్ అది చెప్పలే, బట్ నేను లోన్ ఐ మీన్ టెంప్లెట్ తెలిసిందే కదా, లోన్, సేవింగ్స్, సేవింగ్స్, ఎసెట్స్, ఫాదర్ సేవింగ్స్, స్కాలర్షిప్. అసెట్స్ చెప్తాం. యా హ్మ్. నేను అట్లా లైక్ ఐ సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ ఆఫ్ 47 lakhs అని చెప్పేటప్పటికే స్టాప్ చేసేసింది. 1 second I-20 చూసి నవ్వుకొని ఆ! సారీ ఐఎమ్ నాట్ అప్రూవింగ్ రీసా అని చెప్పేసి నా I-20 నాకు హ్మ్. ఇచ్చేసింది. అసలు పాస్పోర్ట్ టచ్ చేయలే ఆమె. నవ్వుకుందా? అది
ఓకే. లైక్ నా I-20 చూసి కైండ్ ఆఫ్ నవ్వింది బ్రో ఇచ్చేటప్పుడు. నాకు గుర్తుందనమాట ఆమె. అప్పటి వరకు ఇక్కడ చాలా మాస్ సీరియస్ బ్రో. పెట్టిన ఆమె ఫేస్. I-20 ఓకే. నాకు అర్థం కాలే. లైక్ ఓకే పోతే ఓకే ఇచ్చేస్తాం వీడికి, వీడి ఫేస్ నచ్చలే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నా పాస్పోర్ట్ టచ్ కూడా చేయలేదు బ్రో. సీరియస్లీ అది నేను బొక్కలో ఉన్నదాన్ని పక్కకి నెడుతున్నా అనమాట. ట్రై చేశాను నెడదాం ఆమె దగ్గరికి అని చెప్పి, మరి టచ్ కానీ చేయలే. లైక్ ఇంకా ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళిపోయాను అనమాట. ఓకే. ఏం చేయలేను బ్రో. లైక్ ఇట్లా లైక్ ఇట్ డిపెండ్స్ అంతే. అది మనం ఇప్పుడు నా దాంట్లో వచ్చేటప్పటికి నాకు పెద్ద పీకే క్వశ్చన్లే కాదు నాయి. లైక్ ఏ కోర్స్ పోతున్నావు ఫెమిలియరా అంటే ఎదుకడం అన్నాను. ఫండింగ్ అడిగింది. నాకు ఫండింగ్ నేను లైక్ అందరూ ఎంత చూపిస్తే I-20 1.5 అది చూపించేది. నేను 2% చూపించిన. ఐ మీన్ ఇంటూ 2 ఓకే. చూపించాను నేను. నాకు ఓవరాల్ 2 years కి 87 lakhs కనిపిస్తుంది. నేను 87 lakh 90 lakhs చూపించా సేవింగ్స్. ఓకే. అండ్ ఎసెట్స్ కూడా మంచిగా అన్ని రిపోర్ట్లు కూడా తీసుకొని పోయా. జిరాక్స్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు అన్ని. నాకు జిరాక్స్లకే నా బయోమెట్రిక్స్ చెన్నై కాన్సులేట్ అనమాట. ఒక్కొక్క ఓకే. జిరాక్స్ కి నాకు నాకు 500 రూపాయలు అయినాయి బ్రో జిరాక్స్లకి. అవునా? అంతైందా? ఐ మీన్ చెన్నై కాన్సులేట్ దగ్గర బ్రో. ఐ మీన్ ఓకే. బయోమెట్రిక్స్ దగ్గర పేజ్ 10 రూపాయలు అనమాట. ఓకే. ఓకే. అక్కడ తీసుకున్నారా? ఓకే. అప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ పక్కా కావాలని చెప్పి అంటే లైక్ నేను నా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా చూపించాలని చెప్పేసి 6 months బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే 15 పేజీలు వచ్చింది. అది 150 రూపాయలు. సిఏ పడుతుంది. రిపోర్ట్ నాకు సిఏ రిపోర్ట్ అక్కడికి వెళ్ళినాక వచ్చింది. సిఏ రిపోర్ట్ 4,000 అనుకుంటా, అదొక 40 రూపాయలు. ఇంకోటి ఏదో తీపిచ్చా, నాకు దాదాపు 400 రూపాయలు అయినాయి బ్రో నాకు. ఐ మీన్ మనీ మ్యాటర్ కాదు. నేను అనే పాయింట్ ఏంటంటే లైక్ డిపెండ్స్. అది ఇంకా నేను అంతే. చూసిన లైక్ మా సిచ్యువేషన్ రిలేటివ్స్ బట్టి. కానీ యుఎస్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. లైక్ ఒక్కొక్కరికి 2-3 అటెంప్ట్స్ పట్టింది. సో లైక్ దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లక్ అంతే. ఇంకా లక్ ఉంటే అంతే. అవుతుంది ఏ కాన్సులేట్ అయినా. అండ్ ఇంకోటి చాలా మంది రిఫీరల్ స్టార్ట్స్ అప్పుడు కూడా లైక్ మీ గ్రూప్ లో కూడా చూసిన లైక్ ఏ కాన్సులేట్ బెటర్ అంటారు. కాన్సులేట్ కాదు బెటర్ పాయింట్ వచ్చేటప్పుడు నీ కౌంటర్ నీ లక్ అంతే. నేను హైదరాబాద్ పోతా బ్రో రిఫీరల్ కి. నాకు ఒక మంచి మేడం వస్తే నాకు అప్రూవ్ చేస్తుంది. దట్ అంతే. డస్ నాట్ అంతే. మ్యాటర్ కదా. నువ్వు అంతే. ఢిల్లీ నీకు ఒక రాడ్ ఆఫీసర్ పడ్డాడు, ఢిల్లీ కాన్సెప్ట్ ఆ రోజు మొత్తం నీకు అప్రూవల్స్ ఉన్నాయి. బట్ నీకు ఆ కౌంటర్ వల్ల రిజెక్ట్ అవుతుంది. కౌంటర్ మ్యాటర్స్ అక్కడ. కౌంటర్ కౌంటర్ మ్యాటర్స్. చేంజ్ చేయడానికి ఇంకో పాయింట్ ఏంటంటే ఈ రోజు నాకు 12th కౌంటర్ లో రిజెక్ట్ అయింది June 6th. నేను మా ఫ్రెండ్ June 7th కి 12th కౌంటర్ అవాయిడ్ చేయమని చెప్పాను. బికాస్ కౌంటర్ చేంజ్ అవుతుంది ఎవ్రీడే. చేంజ్ అవుతాం మనకి. సేమ్ కొన్ని ఉండరు. కాన్సులేట్స్ లో కౌంటర్ చేంజ్ అవుతుంది. కొన్ని కాన్సులేట్స్ లో 1 week ఒకటే కౌంటర్ అట్లా ఉంటది. డిపెండ్స్ అది. సో ఓకే. కౌంటర్ అవాయిడ్ చేయడం అనేది నీ దగ్గర లేదు. నువ్వు టాయిలెట్ పోతా అన్నా అయితే బాత్రూమ్ పోతా అన్నా ఏ పడిపోయినా కానీ నేను తీసుకొచ్చి అదే కౌంటర్ లో. ఢిల్లీలో అయితే అంతే ఉంది బ్రో. కాకపోతే నీకు లైక్ ప్రాసెస్ స్మూత్ గా ఉంది, గుడ్ ప్రాసెస్ అంతా బాగుంది. బట్ ఆ రోజు నేను చూసిన వాటిల్లో వచ్చేటప్పటికి రిజెక్షన్స్ ఉన్నాయి. అదే రోజు నేను చాలా మందిని కనుక్కుంటే నాకు దాని ముందర రోజు అతను పరిచయం అయినాడు వాట్సాప్ గ్రూప్ లో. తనకి కానీ 5th రిజెక్ట్, నాకు 6th కదా. నాకు నైట్ 1 o'clock పరిచయం అయ్యాడు అతను. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు బ్రో అంటే అతనికి మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారంటే అప్పటికప్పుడు నేను గూగుల్ చేసుకుని ఆ క్వశ్చన్స్ మొత్తం నన్ను కూడా అడుగుతారేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయినా. నాకు చెప్పలేము తర్వాత. ఆ రోజు వరకు నేను ప్రతి బ్రో గ్రూప్స్ అసలు నమ్మబాక బ్రో. ఐ మీన్ నేను చెప్తున్నాను కదా నాకు వీసా యాక్సెప్ట్ వీసా ఎక్స్పీరియన్స్ అని చెప్పి మనకి టెలిగ్రామ్ చాలా ఉంది కదా. వాడు హైదరాబాద్ లో ఓన్లీ అప్రూవల్స్ పెడుతున్నాడు, రిజెక్షన్ పెడతలేడు. ఎగ్జాక్ట్లీ అదే. అట్లా చాలా మంది పోతున్నారు అనమాట. పోయి రిజెక్ట్ అయిన ఉన్నారు. అట్లా కూడా కాదు బ్రో. లైక్ ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు ఓకే నువ్వు అంటే యూట్యూబ్ చేస్తున్నావు కాబట్టి వచ్చినావు. అయితే హానెస్ట్ చెప్పు బ్రో, నువ్వు రిజెక్ట్ అయితే బయటకు వచ్చి నీ ఎక్స్పీరియన్స్ ఇస్తావు నువ్వు గ్రూప్ లో? బ్రో నేను సీరియస్ గా చెప్తున్నా, నేనైతే అంత సాడ్ అయితే కాలేదు బ్రో. నేనైతే హ్యాపీగానే వచ్చిన. ఎందుకంటే నేను మెంటల్ ప్రిపేర్ అయ్యాను అనమాట. ఓకే ఇది బ్రో సేమ్ కాకపోతే ఇంకోసారి ట్రై చేస్తాం, లేదంటే ఇంకో ఛాన్స్ ఉంది మనకి, ఇది ఒక్కటే ఆప్షన్ కాదని అట్లా ఉండే మైండ్ సెట్ నాది. సో బ్రో నేనైతే ఇప్పుడు బ్రో నాది నీది ఒకటే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. నేను 1 year నుంచి అవునవును. చేస్తున్నాను. మా రిలేటివ్స్ పోయినారు, మా ఫ్రెండ్స్ వెళ్ళినారు. మా ఫ్రెండ్స్ చాలా మంది లైక్ యూఎస్ ఓకే. కరెంట్లీ స్టడీయింగ్ అప్ అనమాట. సో నాకు అర్థమవుతుంది ప్రాసెస్ మొత్తం నాకు తెలుసు. వీసా ఇంటర్వ్యూ ఒక్కొక్కడు 1 or 2 times పోయినారు మా ఫ్రెండ్స్ కూడా. 4 ఓకే. times వెళ్ళి రిజెక్ట్ అయ్యి కరెంట్లీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రెసెంట్. అవునవును. 4 times రిజెక్ట్ అయ్యి. సో నాకు తెలుసు, నాకు తెలుసు. బట్ నేను అనేది పాయింట్ ఏంటంటే నేను ఢిల్లీ గ్రూప్స్ లో 5-6 గ్రూప్స్ లో ఉన్నాను అనమాట. తెలుగు వాళ్ళ గ్రూప్ ఓకే. లో ఉన్నా, హిందీ వాళ్ళ ఓకే. గ్రూప్ లో, ఇలా అన్ని గ్రూప్స్ లో ఉన్నాను. బట్ ఎవరు రిజెక్ట్ అయినా ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఎవరు షేర్ చేయలేదు. లైక్ అచ్చా అచ్చా. నేను ఒక 10-15 days ఉంటే అందులో అవునవును. రిజెక్షన్ ఎక్స్పీరియన్సెస్ ఒక 2 వచ్చినాయి బ్రో అంతే. నేను ఓకే. మొత్తం మానిటర్ చేస్తున్నాను అనమాట. మా చెల్లిని జాయిన్ చేశాను నేను ఆ గ్రూప్ లో. నేను జాయిన్ లైక్ నేను మిస్ అయితే మా చెల్లి చెప్తాను అని చెప్పి ఓకే. ఇవన్నీ అనుకొని నేను అనుకున్నాను లైక్ నా కాబట్టి లైక్ అయిపోతుంది. టెక్నికల్ అడగరు, కొంచెం ఈజీ అయిపోతుంది, ఫ్రెష్ మైండ్ ఉంటారు కదా అన్న పాయింట్ లో నేను అవునవును. అనుకున్నాను.
బట్ అంత గ్రాఫిక్స్ అని చెప్పి నాకు తర్వాత అర్థమైంది. ఇదంతా ఇదంతా గ్రూప్స్ నమ్ముకొని అయితే పోవాకండి. అది మెయిన్ పాయింట్ నేను చెప్పాలనుకుంటే మనకి ఎవరికైనా లక్ కానీ. ఉండాలా, ఎందుకంటే కౌంటర్ మంచిగా పడితే యాక్సెప్ట్ అయిపోతుంది అంతేగాని ఏ పాయింట్ మనకి అయినా బ్రో. అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే లైక్ నిన్ననే నాకు ఇంకొకళ్ళు లైక్ రిజెక్టెడ్ గ్రూప్ లోనే లైక్ ఇంకొక ఎక్స్పీరియన్స్ చూసాను. అతనికి సెకండ్ అటెంప్ట్ ముంబైలో అప్రూవ్ అయిందంట. ఓకే సో అతను ఒక పర్సన్ క్వశ్చన్ అడిగారు లైక్ ఎట్లా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో మేబీ వాళ్ళకి ఎందుకు రిజెక్ట్ అయిందో నాకు తెలియదు. వాళ్ళు ఎట్లా అంటున్నారంటే లైక్ హోమ్ టైప్ చూపించలేకపోయాను. 214B అంటే ఆబ్వియస్లీ అదే కదా. సో నేను 214 వచ్చింది కాబట్టి నేను హోమ్ టైప్ చూపించలేకపోయాను కాబట్టి నాకు రిజెక్ట్ అయింది. సో అందుకని ఎవ్రీ క్వశ్చన్ ఇప్పుడు వై దిస్ యూనివర్సిటీ అంటే ఐఎమ్ గోయింగ్ టు పర్సూ మాస్టర్స్ దేర్, దే విల్ కమ్ బ్యాక్ టు ఇండియా. నేను ఫండింగ్ అడిగితే నేను ఐ సెక్యూర్డ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ లోన్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా. ప్రతి దాంట్లో ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా యాడ్ చేస్తానని అంటున్నాడు అతను. బ్రో అట్లా ఎట్లయితుంది? ఐ మీన్ నీకు హోమ్ టైస్ అంటే లైక్ నేను అదే అంటున్నా. ఎవరికైనా నేను చెప్పాలనుకుంది ఏంటంటే లైక్ కన్వర్జేషన్ లెక్క ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ టైం మనకి ఎడ్జ్ ఉండేది, ఫస్ట్ టైం ఎడ్జ్ ఉంటది, సెకండ్ టైం రాడ్ దింపుతారు. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే సెకండ్ అటెంప్ట్ పోయిన ఖచ్చితంగా రాడ్ అనేది దింపుతారు అనేసి లకి. అది అంతేగాని అదే పక్క అయితే రాడ్ క్వశ్చన్లు అయితే వస్తాయి. నేను యాక్చువల్లీ వదిలేస్తాను. ఫస్ట్ అటెంప్ట్ అయిపోగానే నేను డిపెండ్స్ ఆన్ లక్ మా ఇంట్లో వాళ్ళని కూడా హార్డ్లీ మోటివేట్ చేశాను. నాకు వస్తే లేదు. ఇప్పుడు టాప్ 50 కాలేజెస్ ఉంటాయి కదా, న్యూయార్క్ యూనివర్సిటీ కానీ కైండ్ ఆఫ్ వాటికైతే లైక్ విచ్ యూనివర్సిటీ విచ్ కోర్స్ లైక్ మన కోర్స్ లో 2-3 సబ్జెక్ట్స్ గురించి మాట్లాడమని అప్రూవ్ ఇచ్చేస్తున్నది. చూస్తాను నేను కొంతమందికి. ఢిల్లీ వరకు చెప్తున్నా, మిగతా నాకు తెలియదు కానీ నేను వెళ్ళిన దగ్గర అయితే ఢిల్లీలో టాప్ 50 యూనివర్సిటీస్ వాళ్ళకి చాలా మంచిగా అయిపోయిన అప్రూవల్స్. నార్త్ ఈస్టర్న్ కానీ, న్యూయార్క్ యూనివర్సిటీ కానీ, ఇంకా ఉంటది కదా కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో కొన్ని ఉంటాయి కదా, అవి కానీ ఈజీగా అయిపోయినాయి. టెక్సస్ లో కొన్ని అండ్ న్యూయార్క్ వాటికి అయిపోయినాయి మంచిగా. అండ్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ అంతే. ఇంకా మనం మరీ తక్కువ కాలేజీలు పెట్టుకోకుండా మరీ చిన్న చిన్న కాలేజీలు పెట్టుకుంటే కూడా మనకి పెద్ద యూజ్ ఉండదు రేపు పొద్దున. అండ్ ఇంకోటి లైక్ ఐ మీన్ నీ వీడియోస్ రీచ్ అవుతాయి కాబట్టి చెప్తున్నాను. లైక్ ఎట్లా అంటే మనం ప్రాసెస్ చేసుకునేటప్పుడు కొంచెం రీసెర్చ్ మనం గానీ చేయాలి. మనకి పర్లేదు కైండ్ ఆఫ్ మంచి కన్సల్టెన్సీ వాళ్ళు ఫిల్ చేసి అంతే వాళ్ళతో వినడం కాకుండా మనం రీసెర్చ్ చేస్తే మనకు ఐడియా వస్తుంది. నాకు అబిలా యూనివర్సిటీ అని చెప్పి ఒక దాంట్లో అడ్మిట్ వచ్చింది అనమాట. అది ఆన్లైన్ యూనివర్సిటీ. సో లైక్ నేను యాకెట్ లో చూస్తున్నా లైక్ ఫ్రెండ్స్ కోసం చూస్తుంటే ఒక అతను పరిచయం అయినాడు. అతను నాకు కాల్ చేసి ఇప్పుడు నాకు అబిలా ఒక్కటే వచ్చింది, లైక్ ఒక 1 month అయి ఉంటది, ఒక్కటే ఎవరు అడ్మిట్ వచ్చింది దాంతో వీసా అని చెప్పి అడిగాడు. అబిలా ఐ మీన్ అది ఆన్లైన్ కాలేజ్, అది అక్కడ చదివే వాళ్ళే రికమెండ్ చేయట్లేదు దీని మీద వీసాకి రమ్మని. అతను నేను కాల్ చేయమంటే కాల్ చేశాడు. అతనికి ప్రొఫైల్ 8 CGPA ఉంది, 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, కన్సల్టెన్సీకి వెళ్తే అవిలా ఒకటే అప్లై చేశారంట. అట్లెట్లా బ్రో నువ్వు రీసెర్చ్ చేయలేదా అంటే నేను చేయలేదు రా అని చెప్పేసి అన్నాడు. మీన్ సీరియస్లీ ఇది జోక్ కాదు. మీన్ అవిలా మంచి యూనివర్సిటీ. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ చేయాలి. ఆ పాయింట్ చేయరు చాలా మంది. ఏదో ఒక కన్సల్టెన్సీ ఇచ్చిన కాలేజీలు కాదు, అండ్ అట్లాగే కాన్సులేట్లు కూడా కన్సల్టెన్సీ వాళ్ళే చెప్పినవి కాదు. ఎక్కడ పోయినా మనకి వచ్చేది వస్తుంది అంతే. డిపెండ్స్ ఆన్ లక్ అంతే, ఇంకా అంతకు మించి మనం ఏం చేయలేము. అది అండ్ డిపెండ్స్ ఆన్ లక్ అంటే ఇప్పుడు అదే కాన్సులేట్స్ లో కూడా మెయిన్ స్ట్రెస్ పాయింట్ ఏంటంటే కౌంటర్ మారడానికి అయితే ఢిల్లీలో అయితే ఇంపాసిబుల్. వేరే వాటిలో నాకు ఐడియా లేదు కానీ నీకు మంచి కాన్సులేట్ ముంబైలో అయినా కానీ సారీ అతను ఎవరో హ్యాడ్ గాయ్ అప్రూవ్ చేస్తున్నా అన్న పాయింట్ ఉంది. బట్ మనకి హ్యాడ్ గాయ్ పడితే పోతుంది కదా, లైక్ అప్రూవల్ ఐ మీన్ రిజెక్షన్ చేసి. ఢిల్లీలో నైజీరియన్ లేడు, మీ హైదరాబాద్ లోనే చైనీస్ అన్నారు. చైనీస్ అతనే అదే లైక్ వాళ్ళలో ఇప్పుడు నాకు హైదరాబాద్ అప్రూవల్స్ వస్తాయి. లైక్ ఎట్లా ఇంకో పాయింట్ ఏంటంటే ఎండ్కి వచ్చేసింది కదా, ఐ మీన్ జూన్ ఎండింగ్, ఐ మీన్ మిడ్ జూన్ కదా. జూలై పాయింట్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ ఎక్కడైతే అప్రూవల్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్న పాయింట్ వస్తుంది. నేను అది రూమరో నిజమో నాకు తెలియట్లేదు. సో ఆ లెక్కని చూసుకుంటే ఏం లేదు, నీ కౌంటరు నీ లక్ 10 minutes ఆఫ్ లక్ అంతే. నీకు ఆ 10 minutes లక్ లేకపోతే డన్, యువర్ వేసేజ్ రిజెక్టెడ్. నువ్వు లైఫ్ లెంత్ లక్కీ పర్సన్ అయినా కానీ 5 నిమిషాలు నీకు లక్ లేకపోతే వీసా ఇంటర్వ్యూ లైన్ లో నీ వీసా నీ చేతిలో వచ్చేసింది, సారీ పాస్పోర్ట్ చేతిలో వచ్చేసింది. అదే చూసుకొని నేను రిజెక్టెడ్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, కాన్సులేట్ నథింగ్. ఇంకా నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన దాంట్లో కాన్సులేట్ నథింగ్, కౌంటర్ మ్యాటర్స్. అది కూడా సంగతి. ఇంకంతే. ఇంకేమైనా అడగాలంటే అడుగు, చెప్తాను. నేను చెప్పాలనుకునేదే చెప్పినాము. ఇంకా
ఇంకేముంది, ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేయడానికి ఏం లేదు. యా మీదే యా అనుకుంటా అంతే, బ్రో, లైక్ 40 నేనైతే మినిట్స్ అయిపోయింది వెతుకుంటున్నాను మీదే. ఇప్పుడు. వీడియో పెట్టినంటే 40 మినిట్స్ మీదే నైస్. మొత్తం. యా నేను ఆల్రెడీ మార్నింగ్ నేను లెగగానే అనమాట చూస్తాను ఈ మెసేజ్. బట్ ఓకే, ఉమ్, మాట్లాడదాం పర్లేదు, షేర్ చేసుకుందాం అన్న పాయింట్ లో లైక్ పర్లేదు, నాకు తెలిసిన పాయింట్స్ నేను చెప్తున్నాను అనమాట. లైక్ నేను యా సీరియస్లీ నేను కరెక్ట్ ఈ జూన్ 2023 జూన్ నుండే నేను స్టార్ట్ చేస్తాను అనమాట ఈ ప్రాజెక్ట్. కన్సల్టెన్సీకి వెళ్దాం. ఫస్ట్ కెనడా ఓకే. అనుకున్నాను. కెనడా ఉమ్, ఎందుకో అందుకు వద్దనుకున్నాను. తర్వాత యుఎస్, ఐ మీన్ మా ఫ్రెండ్ వెళ్ళాడని చెప్పి ఫ్రాన్స్ అనుకున్న, మధ్యలో లాంగ్వేజ్ నేర్చుకోలేము ఎలాగో. ఆ ఉమ్, టైంలో షార్ట్స్ వల్ల నేర్చుకున్నాను. సో యూఎస్ఏ పెట్టుకుందాం అని చెప్పి నేను అప్లైలు వేసుకొని చదువుకొని మొత్తం రీసెర్చ్ల మీద రీసెర్చ్లు చేశాను అనమాట. కాలేజీల గురించి కానీ కాన్సులేట్లు. ఉమ్, నేను అదే అప్పుడు కానీ మా ఇంట్లోనే నేను ముందలే చెప్పాను, యూఎస్ ప్రాసెస్ అనగానే ఓకే మనకి వీసా వస్తుందా రాదో తెలియదు, మీరు గట్టిగా బాధపడవాలి, పోతే వస్తే వచ్చింది, ఇట్స్ ఓకే ఉమ్. అన్న. ఎందుకంటే నా చేతుల్లో అయితే బ్రో, నిజం చెప్పాలంటే మన చేతుల్లో ఉండదు కదా మన బ్రో. చేతులు ఉండవు. ఎంతైనా కానీ మన లక్కే అంతే. ఇంకా యాక్సెప్ట్ అయినా మన లక్కే, రిజెక్ట్ అయినా మన లక్కే. కొంతమందికి టెక్నికల్ ఒక 10-15 నిమిషాలు ఇంటర్వ్యూ తీసుకుని అయిన వాళ్ళకంటే వాళ్ళ అవునవును. స్కిల్ అది, అది స్కిల్. 100% స్కిల్ వాళ్ళది. అది అంతేగాని వైదిస్ యూనివర్సిటీ టెల్ మీ అబౌట్ యువర్ ఫండింగ్ అని చెప్పి అప్రూవ్ చేస్తే దాని మీనింగ్ ఏంది? సేమ్ కౌంటర్ లో 15 మినిట్స్ ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి లక్క మీకు లక్క, అదే కదా ఆ అంతే. పాయింట్ లో తీసుకునేటప్పటికి. అదే బ్రో, అంతే ఇంకా.